డెనిస్, అందరూ మనల్ని నమ్ముకుని ఉన్నారు. ఓకే, ఇంకోసారి వెయ్, నేను తప్పకుండా కొడతాను. రెడీయా? ఆల్రైట్, ఇది హోమ్ రన్. స్పినచ్, సోయ్ మిల్క్, బిట్ జామ్. 40 ఏళ్లుగా గెలవలేని ఈ ఆట ఆడడానికి ఇలాంటి ఆహారం ఎంతో అవసరం. ఈ రోజు బూట్స్విల్ తప్పకుండా టింబర్ లేక్ ఆటర్స్ ని ఓడిస్తుంది. అది వేడవడానికి ముందే తాగేసేయ్. థాంక్స్ డాడ్. నువ్వు వస్తున్నావా వెళ్తున్నావా? నేను అన్ని పనులు బ్యాక్వర్డ్స్ లో చేస్తున్నాను. మనం ఎప్పుడు ఓడిపోయే ఆటలో గెలవడానికి ఇదొకటే దారి. బుల్ డాగ్స్ మనం వీలైనంత సాయం చేయాలి. సరిగ్గా బ్యాట్ పట్టుకుని బ్యాటింగ్ చేయాల్సిన సమయం ఇది. మీ ఫాదర్ లా నిరసించిపోకు. నేనెందుకు అలా చేశాను? కానీ మార్నింగ్ డెనిస్, వచ్చి ఈ హెల్త్ షేక్ తాగు. సరేలే, అవకాశం వచ్చినప్పుడు ఈ టీం మొత్తాన్ని నిరాశపరిచినందుకు ఏదైనా చేసి సరిదిద్దుకుందామని ప్రయత్నిస్తున్నాను, అంతే. అన్ని పనులు బ్యాక్వర్డ్స్ చేయాలి డాడీ. విజయం సాధించడానికి ఇది ఒక మంచి వాతావరణం. ఒక మాట నిజం డెన్నిస్, ఈ ప్రెషర్ వల్ల నా బుర్ర వేడెక్కిపోతోంది. నా పరిస్థితి అదే. మా డాడీ బుల్డాగ్స్ మీద వెర్రి నమ్మకంతో ఉన్నారు. మనం ఈ రోజు త్వరగా పార్క్ వెళ్దామా? అలాగే, వెళ్దాం. అవసరం అయినప్పుడు ఏ ఆసరా ఉండదు. అసలు నీకేమైంది బటన్ బర్గర్? నువ్వు మరింత కంగారుగా కనబడుతున్నావు. మేం గేమ్ కి బయలుదేరుతున్నాం. నీ నాన్నలాగా నువ్వు కూడా ప్రెషర్ ని తట్టుకోలేక కంగారు పడకు. అసలు ఎందుకు బర్న్ చేశాడు? నేను నిన్ను చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాను. నన్ను ఉత్సాహపరిచినందుకు థాంక్స్. ఓడిపోతుంది. నీకు అది తెలుసా? నువ్వే మమ్మల్ని విక్టరీ పాత్ లో నడిపిస్తావు. నువ్వే కెప్టెన్ వి. నిజంగానా? అవును. ఒకవేళ ఓడిపోతే నిన్నే బ్లేమ్ చేయొచ్చుగా. మేమైతే అలాంటి ఇన్సల్ట్ ని అస్సలు సహించలేము, కానీ నీకు అది అలవాటు కదా. థాంక్స్. నేను ఈ రోజు నీకంటూ ప్రత్యేకమైన చీర్ లీడర్ గా ఉండబోతున్నాను. అందువల్ల బూట్స్విల్ లో ఉన్న వేలాది ఫ్యాన్స్ నమ్మకం, కలలు, నీ మీద పెట్టుకున్న ఆశల గురించి నువ్వేం దిగులు పడకు. గేమ్ దగ్గర కలుస్తాను. వేల మంది ఫ్యాన్సా? వాడికి కాదు, నా కంగారుగా ఉంది. అవును, 10 years కురాడు షుగర్ లెస్ గమ్ తినేట్టు చేయడానికి ఇది చాలు. మీరు ఆల్రెడీ పార్క్ లో ఉన్నారనుకున్నానే. లేట్ అవుతుంది, వెళ్ళండి. ఆటర్స్ కి ఈసారి బుద్ధొచ్చేలా చేయండి. ఆల్ రైట్ డెనిస్, బుల్డాగ్స్ లోని సత్తా ఏంటో వాళ్ళకి చూపిద్దాం. పదండి, అందరూ కొట్టండి. ఇది ఎక్సైటింగ్ గా ఉంది కదా డాడీ? ఓ బాయ్, అవును అలాగే ఉంది. వాళ్ళంతా పెద్దగా ఉన్నారేంటి? వాళ్ళంతా తేల్చేయకు. ఆ క్యాట్ ఏం చేస్తుంది? కూల్, ఇదొక మినీ బుల్డాగ్ ఫ్లోట్ లా ఉంది. క్యాట్ మనకి సపోర్ట్ చేస్తుందని నాకు అనిపించడం లేదు. కూప్, నువ్వు గేమ్ మీద ఫోకస్ చేయి. నేను క్యాట్ ని వాచ్ చేస్తాను. కానీ నువ్వే కదా క్యాచర్వి. ఓ రైట్, మర్చిపోయాను. ఓకే బటన్ బర్గర్. ఓ లేడీ మాన్సన్, నేను ఒక గొప్ప బుల్ డాగ్ ఫ్యాన్ ని, కానీ ఆటలో ఎటువంటి పక్షపాతం నాకు ఉండదు. మొదలు పెట్టండి.
మజాక. ఓ విడ్డూరం. క్యాట్, నాకు తెలుసు అది వాతావరణాన్ని ఏదో చేస్తోంది. ఆల్ రైట్ క్యాట్, గేమ్ ఆన్. ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ మాట ఎత్తకూడదు. ఇప్పుడు నా ట్రేడ్ మార్క్ సూపర్ డూపర్ ఫాస్ట్ బల్కి టైం అయింది. ఓ మ్యాన్, ఇది స్టాల్ బాల్ లో అయిపోయింది. ఏంటిది? ఓ, ఇప్పుడు వడగళ్ళు కూడా పడుతున్నాయి. ఓకే, ఫోకస్డ్ గా ఉండాలి. బాల్ 1. నేను ఇప్పుడు ఏం వేశాను? అదిరింది లాన్. నువ్వు అవుట్. ఓ మ్యాన్, సేఫ్. చాలా వేడిగా ఉంది. స్ట్రైక్ 1, స్ట్రైక్ 2, స్ట్రైక్ 3. నువ్వు అవుట్. క్యాట్ హీట్ వేవ్ నన్ను ఆపలేదు. నువ్వు అవుట్. మన ఆటను ఆపిస్తే మంచిది. మనం గెలిచే ఛాన్సే లేదు. అవును, మనం లూజర్స్. కమ్ ఆన్ గైస్, వాతావరణం ఇలా ఉన్నా సరే ఎలా ఉన్నా సరే మన ఆటని ఆపలేదు. ఎందుకంటే మన విన్నర్స్ ఎన్నటికీ ఓడిపోరు. బూట్స్ వెళ్ళి ఇక పొరపాటును కూడా రాకూడదు. ఇక్కడ వాతావరణం ఘోరంగా ఉంది. ఆల్ రైట్ క్యాట్, నీలో ఎంత సత్తా ఉందో చూద్దాం. స్ట్రైక్ 1, స్ట్రైక్ 2. కమాన్ బటన్ బగర్, నీ స్వింగ్ కి కాస్త ఎక్స్ట్రా శక్తిని అందించు. మన పేరు స్కోర్ బోర్డ్ లో ఉంది. ఇన్నాళ్ళకు బుల్డాగ్స్ మీద కాస్త వెలుగు పడ్డం మొదలైంది. నేను చేయగలనంటే మిగతా వాళ్ళు కూడా చేయగలరు. ఇంకొన్ని రన్స్ త్వరగా చేద్దాం. స్కోర్ టై అయింది. 2 అవుట్, లాస్ట్ బ్యాటర్. ఆటను పాడు చేయకు బటన్ బగర్. నీ వల్ల అవుతుంది కూపర్. ఇదే సరైన సమయం. వాడు బర్న్ చేస్తాననుకుంటాను. సేఫ్, బుల్డాగ్స్ గెలిచారు. అతను కొట్టావు బాబు.
40 ఏళ్లుగా ఓడిపోతున్న బూట్స్ వెళ్ళి ఆఖరికి గెలిపించావు. ఇరగదీశాకు 2 వారాల వరకు నీకు బెడ్ రెస్ట్ తప్పదు మిస్టర్ క్యాట్.